హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. నోటికి ఎటువంటి కూరలు తినాలనిపించకపోయినా, అప్పటికప్పుడు ఏదైనా కర్రీని స్పైసీగా చేసుకొని తినాలనిపించినా ఇలా ఒక్కసారి కోడిగుడ్డు కారం చేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారు చేసుకోవటానికి ఒక 5 ఎగ్స్ని తీసుకున్నాను. ఎగ్స్ మీ ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ ఈ ఎగ్స్ని ఉడికించుకుంటే మనకి ఎగ్స్ రెడీ అయిపోతాయి. ఎగ్స్ ఉడికేసరికి మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా రెమ్మలుగా ఒలుచుకొని 15 నుంచి 20 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వీటన్నింటినీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నామంటే మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. వెల్లుల్లిపాయల్లో ఉండే తేమతోనే మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. మనకు ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఎగ్స్ పైన ఉన్న పొట్టు తీసేసుకొని ఇలా ఒక చాకు తీసుకొని క్రాస్గా ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నామంటే మనం వేసుకున్న ఉప్పు కారాలు స్పైసెస్ అన్నీ లోపల వరకు పోయి ఎగ్స్ అనేవి టేస్ట్ చాలా బాగొస్తాయి. మనం ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు పేలకుండా కూడా ఉంటాయి. ఇలాగే మిగిలిన ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్డు కారం రెడీ చేసుకోవటానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ గుడ్లను ఫ్రై చేసుకోవటానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నీ గుడ్లకు పట్టేలాగా కలుపుకుంటూ ఈ గుడ్లని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఉప్పు కారం వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవటం వల్ల ఈ కోడిగుడ్డు కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎగ్స్ అనేది నేను ఉడికించుకునేటప్పుడు పగిలిపోయి ఇలా విడిపోయాయండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లాగా ఉన్న ఎగ్స్ అనేవి ఈ కారంలో చాలా బాగుంటాయి. ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా వేసుకొని ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వటం కోసం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుందాం. ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, మెత్తగా ఉడికిపోయినట్టు అయిపోవాలి. అందుకని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చామంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తబడిపోతాయి. మూత తీసుకొని మధ్య మధ్యలో 1-2 సార్లు ఇలా కలుపుకున్నామంటే 2-3 నిమిషాల్లో మనకి ఉల్లిపాయలు అనేవి మెత్తబడిపోతాయి. చూడండి, ఉల్లిపాయలు ఉడికిపోయినాయి. ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారంని ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ వెల్లుల్లిపాయ కారాన్ని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మనం ధనియాలు జీలకర్ర అన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి వీటి పచ్చివాసన అంతా పోయే అంతవరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే వెల్లుల్లి కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ మసాలాలన్నీ కోడిగుడ్లకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకున్నామంటే మనకి మసాలాలన్నీ ఎగ్స్కి పట్టి
వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామంటే నోరూరించే స్పైసీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న కోడిగుడ్డు ఫ్రైని చపాతీ, రోటీ, రైస్లోకి దేనిలో తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో ఇలా వేడివేడిగా నోటికి స్పైసీగా కోడిగుడ్డు కారం చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.